అదేంటయ్యా బాలు, కొత్త కంపెనీ కొత్త జాబు, ఇంకా భయపడుతున్నావు ఎందుకు? కారణం ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోటివేషన్ బై ఆర్కే. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకో. సో ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మనకి ఏం ఫీలింగ్ ఉంటుంది? అరే ఈరోజు డెమో ఉంది, ఈరోజు మీటింగ్ ఉంది, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అబ్బా ఒక ఈమెయిల్ ఎఫెక్టివ్గా ఎలా పెట్టాలి అని బాలునే కాదు, బాలు, మణి, చిన్న, రాజు, చాలా మంది మన చుట్టూతో చూస్తూనే ఉంటాం. అందరిదే ఒకటే సమస్య, అదే పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్లో ఎలా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి, ప్రాపర్ కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా చేసుకోవాలంటే మనకేం స్కిల్స్ ఉండాలి, సో దానివల్ల మనకేమొస్తుంది? ఈ 3 ప్రశ్నలకి నేను రాబోయే వీడియోస్లో మీకు సమాధానం చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే ఒక 4 సీక్రెట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా చూడండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్గా ఉండాలి అన్నా, ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా, లేదా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి అంటే మనకి బేసిక్ అసలు ఏం కావాలి, ఏం తెలియాలి? గ్రామర్? డూ యూ థింక్ గ్రామర్? Or do you think vocabulary? Or do you think sentence formation? Or English medium? వీటిల్లో ఏది? ఈ ప్రశ్న అందరిలో ఉంటుంది. మీకు వీటిల్లో ఏది అనిపిస్తుందో కామెంట్లో కూడా చెప్పండి. అసలు అందరిలా ఇంగ్లీష్ మాట్లాడాలి, మేము మెప్పు పొందాలి అంటే ఏం కావాలో తెలుసుకోవడం ఈ వీడియోలో నేను చెప్తాను. మనం వంట చేసేదానికి, అమ్మ వంట చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందా లేదా? ఎందుకు? తప్పకుండా ఉంటుంది. ఉప్పు, కారం, గరం మసాలా ఎక్సెట్రా కాకుండా అమ్మ ఏవో తెలియని కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏవో తన చేతిలోంచి పడతాయి. అలానే పైన చెప్పిన విధంగా గ్రామర్, వొకాబులరీ, సెంటెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, దిస్ ఆర్ ఆల్ నార్మల్ ఇంగ్రీడియంట్స్. అయితే ఒక 4 సీక్రెట్స్ లాంటివి మనం తెలుసుకోవాలి బిఫోర్ వీ డిసైడ్ ఆన్ హౌ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దే ఆర్ నథింగ్ బట్ LSRW స్కిల్స్. బాగా వినండి, LSRW స్కిల్స్. ఇప్పుడు ఉన్నవే కాకుండా కొత్త తలనొప్పి, లైక్ గ్రామర్, వొకాబులరీ కాకుండా ఇవేంటో కొత్త తలనొప్పిలు యాడ్ అయ్యాయి అనుకుంటున్నారా? తలనొప్పి కాదండి, ఇవి మన కమ్యూనికేషన్ స్కిల్స్కి ఆయువు పట్టు వంటివి. L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. ఒక వ్యక్తి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే ఈ 4 ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ LSRW స్కిల్స్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.